అందరికీ నమస్తే. వెల్కమ్ టు DD9 వార్త. నేను మీ బాను చిన్నగల్ల. నా వెనక బోర్డు మీద ఒకటి రాసిన. ఆ వ్యాసానికి మద్దతు తెలిపిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. మీకు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గురించి తెలుసు. అధికార పక్షంలో ఉంటాడు కానీ ప్రతిపక్షమై మాట్లాడతాడు, ప్రశ్నిస్తాడు. ఇక చాలా విషయాల గురించి ప్రశ్నిస్తున్నాడు. ఇక ఈరోజు కూడా ఈ వ్యాసానికి మద్దతు తెలిపిండు. ఆ వ్యాసం ఏంటంటే మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎన్ శ్రీనివాసరెడ్డి ఒక పత్రికలో ఒక వ్యాసం రాసిండు. ఆ వ్యాసానికి మద్దతు తెలిపిండు. ఆ వ్యాసం ఏందో సౌదాం. కానీ మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఈరోజు కొత్త కాదు. జూన్ నుంచి అంటే మంత్రివర్గ విస్తరణ జరిగింది చూడు, అప్పటి నుంచి ఆయనకు మంత్రి పదవి రానప్పటి నుంచి అసంతృప్తిగా ఉన్నాడు. ఇక ఏదైతే అది అవుతుంది, వస్తే వచ్చింది, లేకపోతే లేదు. నాకు మంత్రి పదవి, నేను చేయాల్సిన పని నేను చేయాల్సిందే, నేను మాట్లాడిన మాటలు మాట్లాడాల్సిందే, ప్రశ్నించాల్సిందే అని రకరకాల అంశాలపై ప్రశ్నిస్తున్నాడు. మీకు అందరికీ తెలుసు, అది మీకు అందరికీ తెలుసు. రోజు వింటూనే వార్తలు ఉన్నాయి. అయితే మీడియా సృష్టిలో లేకపోతే సోషల్ మీడియాలో ఆయనపై అసత్య ప్రచారాలు కూడా వస్తున్నాయి. పార్టీ మారుతున్నాడని, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నాడని, లేకపోతే కొత్త పార్టీ పెడుతున్నాడని, లేకపోతే ఆ పార్టీలకు పోతున్నాడని రకరకాల ప్రచారాలకు కూడా క్లారిటీ ఇచ్చేసిండు. ఏ పార్టీలకు పోను, నేను ఎమ్మెల్యే పదవి కూడా ఏం రాజీనామా చేయను, నేను ఏ పార్టీ పెట్టాను, నాకు అవసరం లేదు, నేను కాంగ్రెస్ పార్టీలోనే ఉంటా, నాకు ఢిల్లీ పెద్దలు చాలా గౌరవం, నేను ఏ పార్టీ పెట్టాను, ఏ పార్టీలకు పోను, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయను, కానీ కాంగ్రెస్ పార్టీలో ఉంటూనే నేను ప్రశ్నిస్తాని మొదటి నుంచి చెప్తున్నాడు. నిన్న కూడా చెప్పిన మాట అది క్లియర్ అయిపోయింది. మరి ఏంది వ్యాసం అంటే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి ఒక గొప్ప వ్యాసం రాసిండు. అది చదవాలి మనం. ఎందుకంటే ప్రభుత్వాలు మేము ఇది చేసినాం, అది చేసినాం, అది నరికినాం, ఇది నరికినాం అని బాగా గొప్పగా చెప్పుకుంటారు. అయినా ఓడిపోతుంటారు. ఎందుకో ఇక్కడ క్లియర్గా ఉంది వ్యాసంలో. ఎన్ఎం శ్రీనివాసరెడ్డి మహబూబ్ నగర్ ఎమ్మెల్యే, కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆయన రాసిన వ్యాసం ఉంది. ఊరు వాడ ఇక్కట్లు తీర్చరా. ఒకసారి చదువుతాం, దీన్ని చదివితే తెలుస్తుంది మనకు. స్వతంత్ర భారతావనిలో గడిచిన 78 ఏళ్ళుగా లెక్కలేనని సంక్షేమ పథకాల తర్వాత క్రమంగా కేవలం సంక్షేమ పథకాలు, బడా ప్రాజెక్టులు మాత్రమే ఓట్ల వర్షం కురిపిస్తాయి అన్న నమ్మకం పాలకుల్లో బలపడిపోయింది. ఆ నమ్మకం దెబ్బతిని ఎన్నికల్లో ఓటమి పాలైన ప్రతిసారి సరికొత్త పథకాల కోసం వెతుకుతున్నారే తప్ప ఆ నమ్మకం నుంచి మాత్రం బయటపడడం లేదు. ఎంత గొప్ప మాట చూడు. సంక్షేమ పథకాలు అడ్డగోలుగా పెడతారు కానీ ఓడిపోతున్నారు. కానీ స్థానిక సమస్యలపై దృష్టి పెడతలేరు అనేది ఇక్కడ సారాంశం. ఇంకా చదువుదాం మనం. సంక్షేమ పథకాలకు భారీగా శ్రీకారం చుట్టిన ఎన్టీఆర్ 1989 ఎన్నికల్లో ఓడిపోయారు. వాటిని పతాక స్థాయికి తీసుకువెళ్లిన వైఎస్ రాజశేఖర రెడ్డి 2009 ఎన్నికల్లో బోటాబోటీ మెజారిటీతో గట్టెక్కారు. 2019-24 మధ్య దాదాపు 2.5 లక్షల కోట్ల సంక్షేమ పథకాలపై ఖర్చు పెట్టిన వైసీపీ అధినేత జగన్ ఏపీలో కేవలం 11 సీట్లకే పరిమితమయ్యారు. 2014-19 మధ్య చంద్రబాబు సంక్షేమానికి పెద్దపీట వేసి 2 లక్షల కోట్ల రూపాయలకు పైచీలకు పథకాలు ఇచ్చినా కూడా కేవలం 23 సీట్లే దక్కాయి. తెలంగాణలో 10 ఏళ్లలో కేసీఆర్ సర్కార్ ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టింది. కాళేశ్వరం ప్రాజెక్టుతో పాటు మిషన్ కాకతీయ, భగీరథ లాంటివి చేపట్టిన ఫలితం దక్కలేదు. అంటే స్పష్టంగా సంక్షేమ పథకాలకు నిధులు అడ్డగోలుగా ఖర్చు చేసినా కూడా ఓడిపోయినారు అనేది ప్రధానంగా ఎన్ఎన్ శ్రీనివాసరెడ్డి రాసుకొచ్చిండు. ఇంకా చూద్దాం. ఇన్ని ఉదాహరణలు కనిపిస్తున్న ప్రభుత్వాల సంక్షేమ పథకాలు, భారీ ప్రాజెక్టులకు కేటాయిస్తున్న నిధుల్లో 10వ వంతు కూడా స్థానిక సమస్యల మీద ఖర్చు పెట్టడం లేదు. అసలు కథ ఇది. నియోజకవర్గ పరిధిలో వివిధ అంశాల్లో ప్రాథమిక అవసరాలు తీర్చడానికి సదరు ఎమ్మెల్యేకు ఏడాదికి 25 కోట్లు ఇచ్చినా తెలంగాణలో 5 ఏళ్లకు అయ్యే ఖర్చు 14,875 కోట్లట. 5 ఏళ్లకు 14 లక్షల కోట్లకు పైగా బడ్జెట్ ప్రవేశపెడుతున్న ఈ రాష్ట్రంలో 14,875 కోట్లు అనేది కేవలం 1% మాత్రమేనట. కానీ దీనివల్ల విద్య, ఆరోగ్యం, తాగునీరు వంటి ప్రాథమిక అంశాల విషయంలో ఏళ్ల కొద్దీ ఎదురుచూపులు తప్పుతాయి. దీనివల్ల అవినీతికి ఆస్కారం ఉండదని భావించవచ్చు. కానీ ఎంపీ నిధుల అంశాన్ని తీసుకుందాం. ఈ దేశంలో జరుగుతున్న అవినీతితో పోల్చుకుంటే ఎంపీ ల్యాడ్స్ అంశంలో అతి తక్కువ దుర్వినియోగం జరుగుతుంది. కింది స్థాయి నుంచి పై స్థాయి దాకా అధికారులకు ఇచ్చే నజరాలు మిగులుతాయి. ఏ గ్రామంలో పనులు ఆ గ్రామస్తులతో చేయిస్తే స్థానికంగా ఉపాధి కూడా దొరుకుతుంది. సంక్షేమంతో పాటు స్థానిక అవసరాలకు ప్రభుత్వాలు పెద్దపీట వేయకుంటే ప్రజల్లో అసంతృప్తి పెరుగుతూనే ఉంటుంది. ఇది వాస్తవం. సంక్షేమ పథకాలే కాదు, స్థానికంగా ఉన్న అంశాలు, అది విద్య, ఆరోగ్యం, పారిశుద్ధ్యం, రకరకాల విద్యుత్, ఏదైనా తాగునీరు అనుకోండి, ఆ అంశాలపై ఫోకస్ పెడతలేరు. అందుకే ఎన్ని సంక్షేమ పథకాలు తెచ్చినా ఓడిపోతున్నారు అనేది ప్రధానంగా ఎన్ఎన్ శ్రీనివాసరెడ్డి వ్యాసంలో పేర్కొన్నాడు. ఇంకా చూద్దాం.
సామాన్యులు వివిధ అంశాలపై ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగడం స్వతంత్ర భారతావనిలో సర్వసాధారణ దృశ్యం. ఇదే దృశ్యంలో సామాన్యుడికి బదులుగా ఒక ఎమ్మెల్యేని ఊహించుకోండి. నమస్కరించడం లేదు కదా, కానీ జరుగుతున్న చరిత్ర ఇదే. ఎమ్మెల్యే బయటకు వచ్చాడంటే చుట్టూ జనమే తమ కష్టాలు తీరుస్తారన్న నమ్మకంతో వచ్చే వాళ్ళే వారిలో చాలామంది. ఆయన ఏ ఊరికైనా వెళ్తే చిన్నపాటి రోడ్డు, కాలువ, బడి, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మొదలుకొని ఎన్నో సదుపాయాల విషయంలో సమస్యలు తీరుతాయని పేద బడుగు బలహీన వర్గాల ప్రజలు తండోపతండాలుగా వస్తారు. నిజాయితీగా చెప్పాలంటే ఎమ్మెల్యే అందులో చాలా సమస్యల్ని తమ విచక్షణ అధికారంతో పరిష్కరించే అవకాశం ఉంటుంది. కానీ 90% సమస్యలు ఆర్థిక అనుమతులతో ముడిపడి ఉండేవి. నియమ నిబంధనల సుడిగుండంలో చిక్కుకొని అల్లాడేవి మరికొన్ని. దీంతో ప్రజా బాహుల్యం నుంచి నాయకుడిగా ఎమ్మెల్యే స్థానంలోకి వచ్చిన ఆ మనిషి యథావిధిగా అధికార గణం ప్రభుత్వ కార్యాలయాల వైపు చూడాల్సిందే. ఇందులో తప్పు లేదు కూడా. కానీ ఆశ్చర్యం ఏంటంటే ప్రభుత్వ కార్యాలయాల్లో వివిధ స్థాయిల్లో అధికారుల నుంచి సామాన్యులకు ఎదురయ్యే సమాధానాలే సదరు ఎమ్మెల్యేకి కూడా ఎదురవుతున్నాయి. కాకపోతే కాస్త గౌరవంగా వస్తాయి అంతే. అంతకుమించి పనుల వేగంలోనూ అనుమతుల విషయంలోనూ పెద్దగా వచ్చే మార్పేం ఉండదు. దీంతో నిజంగా ప్రజలకు ఏదైనా చేద్దామన్న తపనతో ముందుకు వచ్చే ఎమ్మెల్యేలు సైతం ఇలాంటి అనుభవాలతో కొన్నేళ్లకే తమ వైఖరి మార్చుకుంటున్నారు. అధికారుల్ని గట్టిగా ప్రశ్నిస్తే దాన్ని రాజకీయ కోణంలో చూస్తారన్న సందేహం ఒకటి ప్రజాప్రతినిధుల్ని దూకుడుగా ముందడుగు వేయకుండా ఆపుతుందంట. దీంతో సద్భావన ఉన్న ఎమ్మెల్యేలు సైతం కొన్నేళ్లకి స్తబ్దుగా మారుతున్నారు. దీంతో ప్రజలు కూడా ఎమ్మెల్యేలు తమ ఇంటిలో జరిగే శుభకార్యాలకు వస్తే చాలనుకుంటున్నారు. ఈ మాటలు చెప్పడానికి కాస్త ఇబ్బందిగా అనిపించినా క్షేత్రస్థాయిలో దేశమంతటా ఇదే వాతావరణం నెలకొని ఉన్నది. దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రంలో చూసినా ప్రభుత్వాలు పలు సంక్షేమ కార్యకలాపాలు బడా ప్రాజెక్టులకు మాత్రమే రూపకల్పన చేస్తున్నాయి. కానీ అదే స్థాయిలో ప్రజల చేత ఎన్నికైన ఎమ్మెల్యేలకు చిన్న చిన్న పనుల విషయంలో విచక్షణ అధికారం ఉండేలా చూస్తే మంచిది. ఇందులో తప్పొప్పులు దొరకకుండా చూసేందుకు అవసరమైన నియంత్రణ ఉంచి ఎమ్మెల్యేల చేతుల మీదుగా ఒక్కొక్క నియోజకవర్గ స్థాయిలో ఏటా 25 కోట్ల పనులు జరిగేలా చూస్తే మంచిది. బడా ప్రాజెక్టులు, సంక్షేమ కార్యక్రమాలతో పోలిస్తే రాజకీయంగా కూడా ఇలాంటి పనులు ఎక్కువ ప్రయోజనాన్ని కలిగిస్తాయని ఇప్పటికే ఎన్నోసార్లు రుజువైంది. దేశవ్యాప్తంగా అన్ని రాజకీయ పార్టీలు ఈ దిశగా ఆలోచించాల్సిన సమయం వచ్చిందని ప్రధానంగా ఇక్కడ రాసుకొచ్చిండు. ఇక ఇంకోటి ముఖ్య పాయింట్ ఏంటంటే బడా ప్రాజెక్టులు, బడా ఈవెంట్లు, 100 కోట్ల ప్రకటనలు, వీటికంటే దీనిపై వాస్తవంగా కూడా రాజగోపాల్ రెడ్డి ఈ అంశం ఉందా, ఈ అంశంపై మాత్రమే ఆయన ట్వీట్లో పేర్కొన్నాడు. దీన్ని కోట్ చేస్తూ మాట్లాడిండు, అంటే ట్వీట్ చేసిండు. బడా ప్రాజెక్టులు, బడా ఈవెంట్లు, 100 కోట్ల ప్రకటనలు, వీటికంటే ప్రజల అసలు అవసరం సీసీ రోడ్లు, డ్రైనేజీలు, స్వచ్ఛమైన తాగునీరు, పిల్లల వ్యాధులకు గ్రామంలోనే మందులు దొరకడం, స్కూల్ కాంపౌండ్ వాళ్ళు, మరుగుదొడ్లు, ఇలాంటివి పెద్ద బడ్జెట్లు అవసరం ఉండదు. ప్రతి నియోజకవర్గానికి ఏటా 25 కోట్లు నేరుగా ఎమ్మెల్యే విచక్షణ అధికారంతో ఇస్తే ఒక్కో ఊరిలో దశాబ్దాలుగా నిలిచిపోయిన వేలాది పనులు కొన్నేళ్లలో పూర్తవుతాయి. ఇకనైనా రాజకీయ పార్టీలు, ప్రభుత్వాలు స్థానిక సమస్యలకు ప్రాముఖ్యతను ఇచ్చి తగినంత ఖర్చు పెట్టకపోతే ప్రజాస్వామ్యం దాని అర్థాన్ని కోల్పోతుంది. మెజార్టీ ప్రభుత్వాలు సంక్షేమ పథకాల్ని వల్లెవేస్తున్నాయి. ప్రతిపక్షాల అధికారం కోసం ఆ డోసు పెంచుతామని వాగ్దానం చేస్తున్నాయి. ఇదో విషవలయంలో మారుతున్నది. ఏది మంచి ఏది చెడు అన్న ఆత్మశోధన లేకుండా పోయింది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వాస్తవ పరిస్థితిని ప్రజలకు వివరించడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే అధికారమే పరమావధిగా కొన్ని ప్రతిపక్షాలు ప్రజల్ని పక్కదారి పట్టిస్తున్నాయి. ప్రజలు కూడా ఆ మాయలో పడితే మిగులు బడ్జెట్తో మొదలైన తెలంగాణ మరికొద్ది ఏళ్లలోనే పేద రాష్ట్రంగా మిగిలిపోతుందని స్పష్టంగా రాసుకొచ్చిండు. అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని పెద్దగా విమర్శించినట్లు ఏం కనిపిస్తలేదు. కానీ దీనిపై బడా ప్రాజెక్టులు, బడా ఈవెంట్లు, 100 కోట్ల ప్రకటనలు కాదు, స్థానికంగా ఉన్న సమస్యలపై తాగునీరు, విద్యుత్తు, స్కూల్ కాంపౌండు, గ్రౌండ్లు, రకరకాలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలు పరిష్కరించడానికి 25 కోట్లు ఇస్తే స్వేచ్ఛ ఇవ్వాలి ఎమ్మెల్యేలకు. అట్లా ఇస్తే ప్రభుత్వాలు నిలబడతాయి. అంతే తప్ప అడ్డగోలుగా వాగ్దానాలు ఇచ్చుకుంటూ పోయి ఉచిత బస్సు లేకపోతే ఉచిత డబ్బులు అని రకరకాల ప్రయత్నాలు చేస్తే ఎన్ని సంక్షేమ పథకాలు పెట్టినా ప్రభుత్వాలు ఓడిపోతాయి అనేది స్పష్టంగా రాసుకొచ్చిండు. ఉదాహరణలు కూడా చెప్పిండు. ఎన్టీ రామారావు నుంచి మొన్న కేసీఆర్ వరకు ఉదాహరణలు కూడా చెప్పిండు. కేసీఆర్ కూడా గొప్ప పథకాలే చెప్పిండు, చాలా పథకాలు, సంక్షేమ పథకాలు ఇచ్చిండు, అయినా ఓడిపోయిండు అనేది రాసుకొచ్చిండు. కానీ ఏదేమైనా రాజగోపాల్ రెడ్డి దీనికి మద్దతు తెలిపిండు. ఎన్ఎం శ్రీనివాసరెడ్డి రాసిన వ్యాసం నిజమే. స్థానిక సమస్యలు చాలా ఉన్నాయి. కేవలం రాష్ట్రంలో సంక్షేమ పథకాలు లేకపోతే బడా ప్రాజెక్టులే కాదు, గ్రామాలకు పోతే మమ్మలను
ఇబ్బంది పెడుతున్న పరిస్థితి ఉంది. రకరకాల సమస్యలతోటి ప్రజలు అనేది ప్రధానంగా ఆయన ట్వీట్ చేసిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. నిజమే ఈ వ్యాసం చూస్తుంటే చాలా గొప్పగా అనిపించింది. ఈ సంక్షేమ పథకాలేనండి నాకు కూడా అర్థం కాదు. గ్రామాలలో ఎన్ని లేవు, స్కూళ్ళకు తలుపులు లేవు, గ్రౌండ్లు సరిగా లేవు, కంపౌండ్లు సరిగా లేవు, నీటి వసతులు లేదు, పారిశుద్ధ్యంగా బాగాలేదు, లైబ్రరీలు లేవు, ఎన్ని సమస్యలు ఉంటాయి, బొచ్చాడు ఉంటాయి. వీళ్ళేమో సంక్షేమ పథకాల మీద పడ్డారు. ఎవడు అడిగిండండి ఉచిత బస్సులు? ఇవన్నీ ఎవరికి కావాలి? ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు రాసింది అద్భుతమైన వ్యాసం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఇది నిజంగా దీన్ని తీసుకోవాలి. చెప్పండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మేము ఈ పథకాలు చెప్పినాం కానీ మేము చేయదలుచుకోలేదు, మేము గ్రామాల మీద ఫోకస్ చేస్తున్నాం, అక్కడ ఉన్న స్థానిక సమస్యలపై ప్రజల అవసరాలు తీర్చడానికి మేము ఫోకస్ చేస్తున్నాం అని చెప్పండి. ఇప్పటికైనా వాస్తవమే కదా, ఎన్ని పథకాలు పెట్టినా ఓడిపోతున్నాయి ప్రభుత్వాలు అంటే కారణం ఏంది? ఇది అసలైన వ్యాసం. దీనికి మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి మద్దతు తెలిపిండు. అంటే ఓ రకంగా అధికార పక్షంలోనే ప్రతిపక్ష ఎమ్మెల్యేలు వీళ్ళు అనుకోవచ్చు. ఇప్పుడు ఈయన కూడా తయారైండి అని చెప్పుకోవాలి మనం, అంతే కదా. సరే, డైరెక్ట్గా రేవంత్ రెడ్డిని విమర్శించకపోయినా ఓ రకంగా రేవంత్ రెడ్డి చేస్తున్న తప్పు కూడా అదే అని పరోక్షంగా మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎన్ శ్రీనివాసరెడ్డి ఈ వ్యాసం ద్వారా చెప్పిండు. మరి ఈ వ్యాసం మీద కొంచెం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టి పెడితే మళ్ళీ ఒక 5 ఏళ్ళు రావడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆయన పదే నేను మళ్ళీ 5 ఏళ్ళు నేను 5 ఏళ్ళు మళ్ళీ నేనే అని చెప్తున్నాడు కదా. మరి ఇది ఒకసారి చదువుకుంటే తెలుస్తుంది.